భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో శనివారం నుంచి ముక్కోటి ఉత్సవాలు అత్యంత ఘనంగా ప్రారంభమయ్యాయి. జనవరి 9వ తేదీ వరకు వైకుంఠ ఏకాదశి మహోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సందర్భంగా డిసెంబర్ 29వ తేదీ సాయంత్రం తెప్పోత్సవ కార్యక్రమం, డిసెంబర్ 30వ తేదీ వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శన వేడుకను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ మహోత్సవాలను తిలకించేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ బి పాటిల్ సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఉత్సవాల సందర్భంగా ఆలయ ప్రాంగణమంతా రంగురంగుల విద్యుత్ దీపకాంతులతో ముస్తాబైంది. తొలి రోజు స్వామివారు మత్స్యావతారంలో భక్తులకు దర్శనమిస్తుండటంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారి దర్శనంతో పులకించిపోతున్నారు. హనుమాన్ శ్రీమతే రామానుజాయ నమః. శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం భద్రాచల క్షేత్రంలో నేటి నుంచి వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు ప్రారంభం కానున్నాయి. తదంగంగా ముందుగా ఈనాడు పగల్పత్తు ఉత్సవాలను ప్రారంభించుకోబోతున్నాము. అలాగే ఈనాడు స్వామివారు దశావతార అలంకారాల కొనసాగింపు కూడా నేటి నుంచి మనకి ప్రారంభం కాబోతుంది. అందులో మొదటిగా ఈనాడు స్వామివారు మత్స్యావతార రూపంలో దర్శనాన్ని కృపచేయబోతూ ఉన్నారు. మనకి ఆనాడు ఈ పురాణాలు మత్స్యావతారాన్ని ఏ విధంగా స్వామి ధరించాడనేటువంటి దాని గురించి తెలియజేస్తూ, పూర్వం బ్రహ్మదేవుడి దగ్గర నుంచి ఉన్నటువంటి వేదాలను సోమకాసురుడు అనేటువంటి రాక్షసుడు అపహరించుకుని సముద్రంలో దాగి ఉంటాడట. అలా దాగి ఉన్నటువంటి సోమకాసురుడిని శ్రీమన్నారాయణుడు మత్స్య రూపాన్ని ధరించి సంహరించి వేదాలను ఉద్ధరించి జ్ఞాననిధులైనటువంటి వేదాలను బ్రహ్మకి ప్రసాదిస్తే ఆ జ్ఞానం ద్వారానే సృష్టిని ప్రారంభించాడు అని చెప్పేసి మనకి పురాణాలు మత్స్యావతార ప్రాదుర్భావం గురించి తెలియజేస్తున్నాయి. అంతేకాకుండా మనకి రెండవ కథ కూడా మనకి పురాణాలలో కనిపిస్తోంది. వైవస్వత మనువుకి మత్స్య రూపంలో చిన్న చేపగా లభించినటువంటి స్వామి ఇంతింతయ్యన్నట్లుగా రోజుకు ఒక పరిణామంలో మత్స్య